Hello students, welcome back. Last bond parameter and number 4th bond order. So bond order ante it is the number of bonds present between two atoms in a molecule is called as bond order. The formula to calculate bond order is BO is equal to NB minus NA divided by 2. ikkada NB ante number of electrons in bonding molecular orbital andi. Okay, then Na ante Na is equal to number of electrons in anti-bonding molecular orbital. Okay, right. Then మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. హైడ్రోజన్ మాలిక్యూల్కి బాండ్ ఆర్డర్ వాల్యూ 1 వస్తుందండి, అంటే దాంట్లో సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఆక్సిజన్ మాలిక్యూల్కి బాండ్ ఆర్డర్ వాల్యూ 2 వస్తుంది, డబుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. నైట్రోజన్ మాలిక్యూల్కి బాండ్ ఆర్డర్ వాల్యూ 3 వస్తుంది, ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్లో కూడా బాండ్ ఆర్డర్ వాల్యూ 3 ఉంటుంది, అంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో దెన్ ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యాజ్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్ బాండ్ ఎంథాల్పీ ఇంక్రీజెస్ బట్ బాండ్ లెంగ్త్ డిక్రీజెస్. అంటే బాండ్ ఆర్డరు బాండ్ ఎనర్జీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, బాండ్ ఆర్డరు బాండ్ లెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయితే మీకు బాండ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ట్రిపుల్ బాండ్లో చాలా లోయెస్ట్ బాండ్ లెంగ్త్ ఉంటుందండి. అదే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ 1 ఉందనుకోండి, బాండ్ ఆర్డర్ 1 అనుకోండి, బాండ్ లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో ఈ విధంగా మనము బాండ్ ఆర్డర్ గురించి చెప్పుకోవచ్చు. సో బాండ్ ఆర్డర్ అంటే చాలా సింపుల్ అండి. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ ఇన్ ఎ మాలిక్యూల్ ఈస్ కాల్డ్ యాజ్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడానికి వీ హ్యావ్ ఏ ఫార్ములా BO is equal to NB minus NA divided by 2. సో NB అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, NA అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి బాండ్ ఆర్డర్ వాల్యూ 1 ఉంటుందండి, సింగిల్ బాండ్ ఉంటుంది. ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి బాండ్ ఆర్డర్ వాల్యూ 2 వస్తుంది. నైట్రోజన్లో బాండ్ ఆర్డర్ వాల్యూ 3 కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్లో కూడా మనకు బాండ్ ఆర్డర్ వాల్యూ 3 కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. దెన్ బాండ్ ఆర్డర్ అనే ఈ బాండ్ పారామీటరు, 4th పారామీటరు, ఇది ఇంక్రీజ్ అయితే, బాండ్ ఆర్డర్ వాల్యూ ఇంక్రీజ్ అయితే బాండ్ ఎంథాల్పీ అంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ N ట్రిపుల్ బాండ్ N బాండ్ ఆర్డర్ వాల్యూ 3 అండి. అంటే నైట్రోజన్లో ఉండే ఈ ట్రిపుల్ బాండ్ని బ్రేక్ చేయాలంటే మీరు చాలా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, అంటే బాండ్ ఆర్డర్ వాల్యూ చాలా హైగా ఉంటుంది. అదే మనకు హైడ్రోజన్ అనుకోండి HH, ఇక్కడ బాండ్ ఆర్డర్ వాల్యూ 1 అండి, అంటే సింగిల్ బాండ్ ఉంటుంది. సో కాబట్టి తక్కువ ఎనర్జీతోనే మీరు ఆ బాండ్ని బ్రేక్ చేయొచ్చు, అంటే బాండ్ ఎనర్జీ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఓకే, దెన్ బాండ్ ఆర్డరు బాండ్ లెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దీంట్లో బాండ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుందండి, బాండ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. అదే హైడ్రోజన్లో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు బాండ్ ఆర్డర్ గురించి మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.